అష్టదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైల క్షేత్రం. సాక్షాత్తు భూకైలాసం నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య ఉన్న మల్లికార్జుని పవిత్ర క్షేత్రం. హరిహర మహాదేవ శంభో శివశంకర అంటూ భక్తుల గొంతు మారుమవుతూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఇసుక వేస్తే రానంతగా జనంతో కిటకిటలాడే శ్రీశైలానికి వచ్చే భక్తుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు దర్శనం టికెట్ పొందాలన్నా, వసతి గది తీసుకోవాలన్నా ఆన్లైన్ సేవలపై అవగాహన ఉండాలి. ఏమరపాటుగా ఉన్న సైబర్ నేరగాల వలలో పడే ప్రమాదం ఉంది. ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనం టికెట్స్ 100% ఆన్లైన్ ద్వారానే పొందాలనే నిబంధన పెట్టింది దేవస్థానం. దీంతో ఆన్లైన్ సేవలపై అవగాహన లేని వారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నష్టపోతుండడం కలకలం రేపుతోంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఆన్లైన్ టికెట్ తప్పనిసరి. విడిది చేయాలన్నా, రూమ్స్ బుకింగ్ చేసుకోవాలన్నా ఆన్లైన్ ద్వారానే, వెబ్సైట్ల ద్వారా రూమ్స్ బుకింగ్ చేసుకుంటారు భక్తులు. ఇదే అదునుగా భావించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వీటిని అరికట్టాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ చోద్యం చూస్తూ ఉంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడం సైబర్ నేరగాళ్లను ఆకర్షించింది. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికే వారిని టార్గెట్ చేసి డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారట. అచ్చంగా శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది, మీరు వెంటనే మా ఫోన్ నెంబర్కు ఫోన్ పే, గూగుల్ పే లేదా ఇతర యూపీఐ ప్లాట్ఫామ్ల ద్వారా పేమెంట్ ఆప్షన్లను ఎంచుకుని డబ్బు చెల్లించండి, వెంటనే మీ గది బుకింగ్ డీటెయిల్స్ పంపిస్తాం అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నెంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేటు సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్వే ద్వారానే జరుగుతుంది. భక్తులు అవగాహన లేమిని అవకాశంగా ఉపయోగించుకుంటున్న సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెరలేపారు. ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్, మల్లన్న స్పర్శ దర్శనం తదితర టికెట్లను 100% ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను కూడా ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. తిరుపతి నుంచి వస్తున్నామండి. ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ నమ్ముకొని ఇక్కడికి వచ్చాం. బట్ ఆన్లైన్ టికెట్ ఇంకో కుదరట్లేదు. దేవస్థానం వారు కొంచెం దయచేసి ఆఫ్లైన్ టికెట్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా అకామిడేషన్ విషయంలో ఇక్కడికి వెళ్తే అక్కడికి పంపించేస్తున్నారు. బట్ అకామిడేషన్ అవైలబిలిటీ అయితే లేదు. ఎక్కడికక్కడ బ్లాక్ చేసేస్తారు. కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం పోలీసు యంత్రాంగం ప్లస్ దేవస్థానం వారు కొంచెం శ్రద్ధ చూపి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా చూడండి. ఈ టికెట్స్ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో పెట్టండి. ఆఫ్లైన్లో పెట్టడం వల్ల అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ వల్ల మోసాలు జరుగుతున్నాయి, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ టికెట్స్ ఆఫ్లైన్లో కానీ అరేంజ్ చేయగలిగితే భక్తులకి కొంతమందికైనా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా సంతోషం అవుతుంది. భక్తుల సౌకర్యార్థం విఐపి కాటేజీలు, గణేష్ సదన్, మల్లికార్జున సదన్, గంగా గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వర సదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. అయితే సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమాంతరంగా నకిలీ వెబ్సైట్లు తయారు చేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేటు సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడలేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్ లో వారికి వచ్చిన మెసేజ్ చూపిస్తున్నారు. అక్కడి సిబ్బంది అది ఫేక్ మెసేజ్ అని చెబితే లబోదిబ్బోమంటున్నారు. ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆన్లైన్ టికెట్లే కాకుండా ఆఫ్లైన్ టికెట్లు కూడా ఇస్తే బాగుండు. ఆన్లైన్ టికెట్ల వల్ల అందరికీ టికెట్లు దొరికి దర్శనం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీశైలం ట్రస్ట్ వారు అలా ఆఫ్లైన్ టికెట్లు కూడా వదిలి భక్తులు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఈ ఆన్లైన్ టికెట్లను పోలీసు యంత్రాంగము, దేవస్థానం వాళ్ళు కొంచెం దానిపైన శ్రద్ధ చూపి ఆన్లైన్ మోసాలను అరికట్టాల్సిందిగా కోరుతున్నాం స్వామి. శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, ఆన్లైన్ బుకింగ్ విధానాలపై అవగాహన ఉంటేనే ఆన్లైన్ ద్వారా సేవ టికెట్లను తీసుకుంటే బెటర్. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయిస్తే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. సైబర్ నేరగాళ్ల బెడద వెంటాడుతున్న నేపథ్యంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఆఫ్లైన్ లో కూడా ఆర్జిత సేవ టికెట్స్ అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. ఆన్లైన్ మోసాలపై దేవాదాయ శాఖ దృష్టి సారించాలని కోరుతున్నారు భక్తులు.
సైబర్ నేరగాళ్లతో మల్లన్న భక్తులు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏ టికెట్లు కావాలన్నా కూడా సమాచార కేంద్రం నుంచే టికెట్లు పొందవలసి ఉంటుంది. ఆన్లైన్ సేవల ద్వారా పొందే టికెట్లు, సమాచార కేంద్రం ద్వారా పొందే టికెట్లు కూడా మల్లన్న దర్శనానికి ఇక్కడికి వచ్చే వసతి గృహాలలో విడిది చేసేందుకు కూడా ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఆన్లైన్ సేవల అచ్చం దేవస్థానం వెబ్సైట్లు ఏ విధంగా ఉంటాయో అదే విధమైన వెబ్సైట్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ మోసాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. దీనిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ దృష్టి పెట్టి భక్తులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.